అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ పావురాలు. రచన కలవల గిరిజారాణి గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? సిటీ బస్సు కోసం ఎదురు చూస్తుంది మీనా. 3 నెలల నుంచి ఇదే టైంకు ఇదే బస్సు ఎక్కడం అలవాటైపోయింది. ఏదో కాలేజీకో ఆఫీస్కో అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్లు సుమి. ప్రతిరోజు తన బాయ్ ఫ్రెండ్ సుందర్తో కలిసి సినిమాకో షికారుకో షాపింగ్ మాల్స్లోనూ తిరిగి కబుర్లతో కాలక్షేపం చేసి సాయంత్రం ఇంటికి చేరుతుంటుంది. సుందర్ ఇంకా వచ్చినట్లు లేడే తనలో తాను అనుకుంటుండగానే చేతిలో ఎర్ర గులాబీ పువ్వుతో సుందర్ ప్రత్యక్షమయ్యాడు. గుడ్ మార్నింగ్ మీనా డార్లింగ్ అంటూ గులాబీ అందించాడు. ఏది మర్చిపోయినా నా కోసం గులాబీ పువ్వు తేవడం మాత్రం మర్చిపోవుగా డియర్. చిరు సిగ్గుపడుతూనే పువ్వునందుకుని పెదాలకి తాకించింది మీనా. అసలే ఎర్ర గులాబీ నీ పెదవులను తాకి మరింత ఎర్రగా మారిపోయింది సుమి అన్నాడు సుందర్. పో సుందర్, నువ్వు మరీను 2 చేతులలో ముఖం దాచుకుంది మీనా. మీనా, ఈరోజు ప్రేమ పావురాలు సినిమాకి వెళదామా అన్నాడు సుందర్. మనమే ప్రేమ పావురాలం కదా సుందర్ అంది మీనా. బస్టాప్లో జనం మాత్రం రోజు వీళ్ళిద్దరి అభినయాలు చూడలేక చస్తున్నాం అని కొందరు అనుకుంటుంటే, మరి కొందరు మాత్రం ఫ్రీగా మనకు ఎంటర్టైన్మెంట్ బాగుంది అనుకోసాగారు. నవ్విపోదురుగాక మాకేమి వెరపు అన్న విధంగా వాళ్ళిద్దరూ అచ్చటా ముచ్చట్లు చెప్పుకుంటూ వారి లోకం వారిదే అన్న చందాన మురిసి ముక్కలైపోసాగారు. బస్సు రాగానే ఇద్దరు చెయ్యి పట్టుకుని ఎక్కబోయారు. కఠినాత్ముడైన కండక్టర్ మాత్రం మగవాళ్ళు వెనక డోరు నుంచి, లేడీస్ ముందు డోరు నుంచి అనగానే పాపం ప్రేమ పావురాలు బస్సు ఎక్కడంలో విడిపోవలసి వచ్చింది. సీటు దొరక్క సుందర్ పైన రాడ్ను పట్టుకుని వేలాడుతూనే మీనా ఎక్కడుందా అని తన సోడాబుడ్డి కళ్ళజోడు నుంచి వెతకసాగాడు. బస్సు కుదుపులకు జారుతూ పైకి జరుగుతూ సుందర్ ఎక్కడ ఉన్నాడా అని మెడ తిప్పి చూడసాగింది మీనా. జనాల మధ్య సుందర్ కనిపించడం లేదు. ఇంతలో ముందు వైపు కూర్చున్న వాళ్ళందరూ వెనక గొడవ జరుగుతున్నట్లు వినపడేసరికి మెడలు వెనక్కి తిప్పి చూడసాగారు. ఈ హడావిడి అంతా చూస్తున్న మీనా వెనక్కి చూసింది కానీ జనాల మధ్య ఏమి కనపడలేదు సరికదా, వినపడలేదు కూడా. ఈ సందడిలో కోటి బస్టాప్ రానే వచ్చింది. గబగబా మీనా లేచి జనాలను నెట్టుకుంటూ కిందకి దిగింది. సుందరియడే ఇంకా దిగలేదే అనుకుంటూ చూడసాగింది. ఇంతలో వెనక డోర్ నుంచి సుందర్ చొక్కా కాలర్ పట్టుకుని నెట్టుకుంటూ 4 దిగారు. సుందర్ ముఖం చూసి నిశ్చేష్టురాలైపోయింది మీనా. 2 చెంపలు ఎర్రగా కందిపోయి వాచిపోయి ఉన్నాయి. చొక్కా చిరిగిపోయి తల రేగిపోయి ఎలా ఉండాలంటే అలా ఉంది అవతారం. అయ్యో ఏమైంది ఆతూతగా అడిగింది. బస్సులో ముందు వైపు కూర్చున్న ఆడాళ్ళకి సైకిల్ చేస్తున్నాడు. పూల చొక్కా వేసుకునేసరికి హుషారు పెరిగిపోయినట్టుంది. ముందు వైపు కూర్చున్న అమ్మాయిలను చూసి ఈలలు వేస్తూ పిలుస్తున్నాడు. దాంతో అయ్యగారికి దేహశుద్ధి జరపాల్సి వచ్చింది అన్నాడు ఒకడు. ఇచ్చిన కోటింగ్ సరిపోయిందా తాత? ఇంటికి వచ్చి వార్నింగ్ ఇయ్యమంటావా? వయసుకు తగ్గట్టుగా నడుచుకోకుండా ఈ వేషాలేమిటో మరొకడు అన్నాడు. ఈయన గారు మీకేమవుతారు? సుందర్ కాలర్ పట్టుకున్న వ్యక్తి అడిగాడు. ఏమవుతాడా? దారిలో ఎదురవుతాడు. ఏమైతే మీకెందుకు? ముందు ఆయన్ని వదలండి. పాపం ముసలాడని కూడా చూడకుండా ఇలా కొడతారా? ఆయన ఒకవైపుకు చూస్తే మరోవైపు చూసినట్టు ఆయన చూపే తెలుస్తుంది కదా. బస్సులో నన్ను పిలిచి సైగ చేసుంటారు. నాకేమో వెనికిడి సమస్య ఉండడంతో ఆ పిలుపు వినబడి చావలేదు. మీరందరూ అపార్థం చేసుకుని మూకుమడిగా ఆయన కుమ్మేశారు. ఎన్ని దెబ్బలు తగిలాయో ఏంటో. వదలండి ముందు ఆయన్ని అంటూ వాళ్ళ చేతుల్లోంచి సుందర్ని విడిపించి చెయ్యి పట్టుకుని పక్కన ఉన్న ఆటో ఎక్కించింది మీనా. అది కాదు మీనాక్షి, నేనేం తప్పు చేయలేదే అంటూ భార్య భుజం మీద వాలి బోరుమన్నాడు సుందరేశ్వరరావు. నాకు తెలుసులేండి, మీరేం తప్పు చేయలేదు. కాకపోతే ప్రేమించుకోవలసిన వయసులో మనం చట్టాబట్టాలేసుకుని షికార్లు తిరగలేదని, ప్రేమించుకోకుండానే పెద్దవాళ్ళు మన పెళ్లి చేసేశారని, ఆ కోరికని ఇలా రిటైర్ అయ్యాక తీర్చుకుందామని మనం ఒకరికి ఒకరు భార్యాభర్తలుగా కాకుండా ప్రేయసి ప్రియరాలుగా యాక్షన్ చేద్దామన్నారే. అదే మీరు చేసిన తప్పు. తన చీర కుంగుతో భర్త ముఖం తుడుస్తూ అంది మీనాక్షి. పోనీ ఇక నుంచి మనిద్దరం ఇంట్లోనే ప్రేమించుకుందాం సరేనా అన్నాడు. పిచ్చి సుందరా, మనం ఇప్పుడు కొత్తగా ప్రేమించుకోవడం ఏంటి? మనిద్దరం ఇప్పటికే ప్రేమలో పండిపోయాము, నిండా మునిగిపోయాము. మనిద్దరి ప్రేమ మన జీవితాలు ముగిసేగాక అలా సాగుతూనే ఉంటుంది. మనిద్దరము ప్రేమ పావురాలం, కువకువమంటూనే ఎగిరిపోతాము సుందర్ అంటూ భర్త హృదయం మీద తలవాల్చింది మీనాక్షి.
ఇంతటితో ఈ స్టోరీ ముగిసింది. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే, మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.